అందరికీ నమస్కారం. నా పేరు చక్రి. ఏపీ డిమాండ్ స్పెషల్ స్టాటస్ గురించి మాట్లాడుతున్నా. జనవరి 26, 2017 రిపబ్లిక్ డే. ఈరోజు చరిత్రలోనే ఒక బ్లాక్ డే కింద ముద్రపడిపోయింది సార్. ఒక్క విశాఖపట్నంలో కాదు, మొత్తం సీమాంధ్రకి ఇది ఒక బ్లాక్ డే. మేము గుర్తుపెట్టుకుంటాం సార్. 2019 ఎలక్షన్స్లో చూసుకుందాం, మీరు మా పైన లాఠీ చార్జ్ చేయించారు. అసలు లాఠీ చార్జ్ చేయడానికి మీకు రైట్స్ లేవు సార్. కానీ మీ ప్రభుత్వం చాలా దారుణంగా బిహేవ్ చేసింది. ఒక భారతమాతకు పుట్టిన ఒక స్త్రీ ప్రొటెస్ట్ చేస్తుంటే ఆమె ఒంటిపై లాఠీ చార్జ్ చేయడమే తప్పు. చేశాక కూడా చేతిలో ఉన్న జాతీయ జెండాను కూడా చూడకుండా మీ ప్రభుత్వం పోలీసులు దాని కింద పడేశారు సార్. అది ఎంత తప్పు అంటే ఇంకంత తప్పు. మీకు ఎంతసేపు మీ ఫారెన్ డెలికేట్స్ సింగపూర్ మీ సీమాంధ్రలో చేస్తాం, సింగపూర్ని సీమాంధ్రలో డెవలప్ చేస్తాం అంటున్నారే కానీ మాకు ఒక స్పెషల్ స్టాటస్ కావాలని చెప్పి మీరు ఢిల్లీలో చేయట్లేదు సార్. చేయకపోగా మీ ప్రభుత్వం వాళ్ళందరూ మాకు వ్యతిరేకమే. ఎంతమంది ఉన్నారు అంతమంది మాకు వ్యతిరేకమే. ఒక బికినీ కోసం అని చెప్పి మీరు విశాఖపట్నంలో పర్మిషన్ ఇస్తున్నారు సార్. అదే మేము ఒక ప్రొటెస్ట్ కోసం అని చెప్పి మా భావితరాల కోసం మేము పోరాడుతుంటే మీరు మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇట్స్ ఎ షేమ్. సిగ్గు చేయడు సార్ అది మీ ప్రభుత్వానికే సార్. అప్పుడిప్పుడు 1947లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1949లోనే ఆర్టికల్ 19 బిల్ ప్రకారంగా సైలెంట్ ప్రొటెస్ట్ అనేది అలౌడ్ సార్. కానీ మీ ప్రభుత్వం ఈరోజు లాఠీ చార్జ్ చేసి దాన్ని దుర్వినియోగం చేశారు సార్. మీరు మొత్తం చెడగొట్టేశారు. అది కాపోగా మీ మంత్రులు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గంటా శ్రీనివాసరావు గారు మీరు ఏమైనా అరవాలనుకుంటే ఢిల్లీ వెళ్ళి అరవండి అంటున్నారు సార్. కానీ ఓట్లు మాత్రం మీరు మా దగ్గరే కదా సార్, విశాఖపట్నంలోనే కదా సార్ మేము మీకు వేసింది ఓట్లకు మాత్రం మేము ఇక్కడ కావాలి. మా అర్థనాదాలు మాత్రం ఢిల్లీలో మీకు వినబడాలి. సుజనా చౌదరి గారు, ఈ జల్లికట్టును చూసి ఉద్యోగం చూసి మీరు పోరాడాలనుకుంటే కోళ్ల పందాలు, పందుల పందాలు ఏదైనా ఆడుకోవాలనుకుంటున్నారు. మీకు ఆడాలనిపిస్తే వీళ్ళు పందుల పందాలు ఆడుకోండి. జల్లికట్టు అనేది దాన్ని చూసి మేము ఇన్స్పైర్ అవ్వలేదు. వాళ్ళ తమిళియన్స్లో ఉన్న యునైటెడ్ చూసి మాకెందుకు లేదు అని చెప్పి అప్పటికప్పుడుకి మేము ఒక సోషల్ మీడియాలో యూత్ మొత్తం పోరాడి కష్టపడి సంపాదించి అందరినీ కూడా గ్యాదర్ చేసుకుని ఒక డేట్ అంటూ ఫిక్స్ చేసుకుని ఒక వెన్యూ అనేది ఫిక్స్ చేసుకుని మేము పెట్టుకున్న ప్లేస్ సార్ అది. ఒక జల్లికట్టు కోసం అని కాదు, ఆ యూనిటీ మా దాంట్లో లేదని బాధపడి మేము అప్పటికప్పుడు అనుకుంది. నాకు తెలిసినంతవరకు మాత్రం ఇప్పటికొచ్చి ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కుల రాజకీయాలు జరుగుతాయి. 21st కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కుల రాజకీయాలు అనేవి అయిపోవాలి సార్. కానీ మీ రాజకీయ నాయకులు మీ స్వార్థం కోసం, మీ ఓట్ల కోసం కుల రాజకీయాలకి నాంది పలికింది మీ ప్రభుత్వమే. మొదట మీ ప్రభుత్వం నుంచి అది నిమ్మకు నీరెత్తినట్టు ప్రతి ఒక్కడు అలాగే కూర్చొని ఒకప్పుడు రోజులు సార్. మా ఫాదర్స్, మా గ్రాండ్ ఫాదర్స్కి ఏమీ తెలియదు సార్. వాళ్ళు అలాగే ఓట్లు వేశారు, నోట్లు తీసుకున్నారు, ఓట్లు వేశారు, బిర్యానీ పెట్టారు, అవన్నీ పెట్టారని చూసుకున్నారు సార్. కానీ ప్రొటెస్ట్కి మాకు పర్మిషన్ ఇవ్వకపోవడం ఒక తప్పు అనుకుంటే స్త్రీల మీద చేయిలు చేసుకోవడం ఇంకో తప్పు. అవంతి శ్రీనివాసరావు గారు, మీకు అసలు ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి తేడా కూడా తెలియదు. గణతంత్ర దినోత్సవాన్ని స్వాతంత్ర దినోత్సవం అంటారేంటి? మీకు అది కూడా తెలియదు. మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి. ఎవరికి వాళ్ళు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు సార్. ఇట్స్ రియల్లీ షేమ్ ఆన్ యువర్ గవర్నమెంట్ సార్. ప్లీజ్ మీ డిమాండ్ స్పెషల్ స్టాటస్ ఇప్పటికీ పోయిందే లేదు సార్. మీరు ఫైట్ చేయండి, మోడీ గారితో ఫైట్ చేయండి, ఢిల్లీ వెళ్ళండి. మొత్తం అందరూ వస్తారు సార్. మీతో పాటు వెనకాతల ప్రతి ఒక్కరు వస్తారు. వచ్చి అందరితో పాటు అక్కడ వెళ్ళి కూర్చుంటే ఒక స్పెషల్ స్టేటస్ వస్తే మీరే కదా సార్ అన్నారు, నాకు 5 సంవత్సరాలు ఇస్తానంటే నేనే మోడీ గారితో ఫైట్ చేశాను, 15 ఏళ్ళు మినిమం ఇవ్వండి అని. సంవత్సరానికి 3 సంవత్సరాలకి 3 మాటలు చెప్పారు. దాని తర్వాత చిన్నగా ప్యాకేజ్ అంటూ వచ్చారు. దాంతో ప్యాకేజీ ఇది ఇస్తానంటే నేను ఒప్పుకున్నాను అని అంటారు. ఏంటి సార్, మీకు ఒక మాట మీద నిలబడే వ్యక్తి కాదా మీరు? ఇంత పెద్ద వయసు గల వాళ్ళు మేము మీకు చెప్పేటంత ఓలవడం కాదు. మీరు సీఎంగా చేసినంత ఎక్స్పీరియన్స్ ఉండదు సార్ మా వయసు. మేము మీకు చెప్పేటోళ్ళంటే మీరు ఏ స్థితిలో దిగజారిపోయారో ఈరోజు అర్థం చేసుకోండి. టుడే ఈజ్ కంప్లీట్లీ బ్లాక్ డే ఫర్ అవర్ సీమాంధ్ర పీపుల్. ప్రతి ఒక్కరు కూడా మేము అసలు ఇంకా కళ్ళు, నోరు, చెవులు అన్నీ మూసుకొని కూర్చోవాలి సార్. మా మానాన్ని మేము ప్రొటెస్టులు చేస్తుంటే మీ వాళ్ళు లాఠీ చార్జీలు చేశారు సార్. ఇట్స్ రియల్లీ షేమ్. ప్లీజ్ వీ డిమాండ్ స్పెషల్ స్టాటస్. జై హింద్.